ఏజ్ని బట్టి తెలుసుకోవచ్చు, వాళ్ళ పేర్లు బట్టి కూడా. ప్రభాకర్ సెనోరిటా వీళ్ళే. పేర్లు తెలిస్తే ఉంది. ఈ పేర్లతోటి ఫేస్బుక్లో ట్రై చేద్దాము. ప్రతి వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలుసుకోవచ్చేమో. అలా ఫేస్బుక్ ద్వారా ప్రభాకర్ కామన్ ఫ్రెండ్స్ కోసం ట్రై చేశాం. మాతో చాట్ చేయడానికి తేజ అనే వ్యక్తి వచ్చాడు. అతను ప్రభాకర్ సెనోరిటా క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడే మాకు అర్థమైంది. తేజతో కొంతసేపు చాట్ చేశాక వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని మాకు అర్థమైంది. ఈలోగా తనే స్కైప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. సరే నేను స్కైప్ ఆన్ చేశాను. హాయ్. హాయ్, మీ పేరు తేజ కదా? అవును, నా పేరు తేజానే. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మీ ఫ్రెండ్ ప్రభాకర్ సెనోరిటా గురించి చెప్తారా? వాళ్ళ గురించా? సరే. శ్రావణి, నువ్వు అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయి. మళ్ళీ అవి ఇక్కడికి రావచ్చు. పో. నేను ప్రభాకర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ప్రతి షేర్ చేసుకునేవాళ్ళం. వాడు సడన్గా కలవడం మానేశాడు. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాడు లవ్లో పడ్డాడని. లవ్ గురించి అడిగేసరికి సిగ్గుపడ్డాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి సెనోరిటాకు ప్రపోజ్ చేయబోతున్న విషయం చెప్పాడు. Will you marry me? Yes. ఏంటని ఎంక్వైరీ చేస్తే వాళ్ళది ఇంటర్ క్యాస్ట్. వాడి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నేనే దగ్గరుండి వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. పెళ్ళయ్యాక 3 నెలలు బాగానే గడిచాయి. ఆ తర్వాతే వాళ్ళకి అర్థమైంది వాళ్ళది లవ్ కాదు, ఇన్ఫాచ్యుయేషన్ అని. నీకోసం నా ఫ్యామిలీని వదిలేశాను, కానీ నువ్వు మళ్ళీ వాళ్ళ లైఫ్లో చేంజ్ వచ్చింది. కలిశారు. సారీ, సారీ. వాళ్ళకు పాప పుట్టింది. కానీ కొన్నాళ్ళకి పాప పెంపకం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, గొడవలు అయ్యాయి.